ఎందుకండి అలా కేక పెట్టారు? నేనే. నువ్వు కాబట్టి కేక పెట్టాను. లోపల ఏం చేస్తున్నావు? ద గ్రేట్ లక్ష్మీ బ్యాంక్ మేనేజర్ కుమారి సుందరి గారికి స్నానానికి ఏర్పాట్లు చేస్తున్నానండి. అంతేనా? లేకపోతే స్నానం చేసేటప్పుడు దొంగతనంగా చూడాలని వచ్చావా? అయ్యో, మీరు నా బాసు. స్ట్రైట్ గా మీ మొహం చూసే ధైర్యమే నాకు లేదు. ఇక స్నానం చేసేటప్పుడు దొంగతనంగా చూసే అదృష్టమా? అదే ధైర్యం అనబోయి అదృష్టం అనేసాను. స్పెల్లింగ్ మిస్టేక్. నీలాంటి కాకా పట్టే వాళ్ళని భజన చేసే వాళ్ళని చాలా మంది చూసాం గానీ ఆ భజన ఏదో బయట కూర్చుంటాయి. నేను స్నానం చేయాలి. అలాగే బాసు, అక్కడే కూర్చుంటాను. బాసు బాసు, నిన్న ఒక పాట పాడారే, ఆ పాట మళ్ళీ ఒకసారి పాడరా. మీ ఫేస్ కంటే వాయిస్ బాసు, మీరు నా పైన పడ్డారు, నేను టబ్బులో పడ్డాను బాసు. దూకుతూ వచ్చింది బాసు. బాసు ఇది అన్యాయం బాసు. నేను దూకితే అడగాలి గానీ కోతి దూకితే నన్నే చేయమంటారు బాసు. నాకు తెలుసు. నువ్వే కోతి బాత్రూంలో అరేంజ్ చేసుంటావు. నేను కోతిని అరేంజ్ చేశాను బాసు. ఇది టూ మచ్ బాసు. నేను చెప్తే వింటారు కదా. నా కో ఎంప్లాయా, నా ఫ్రెండా, లేక రిలేటివా బాసు? మీ రిలేషన్ ఏంటో నాకు బాగా తెలుసు కానీ నీ ప్రమోషన్ కట్. బాసు, మీకు వీలైతే దాని తోకను కట్ చేయండి కానీ నా ప్రమోషన్ కట్ చేయదు బాసు. నాకు ఎవరిని ఎక్కడ కట్ చేయాలో బాగా తెలుసు. బాసు 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 ప్లీజ్ బాసు. డోంట్ టాక్. మీకెవరికి తెలియకుండానే బ్యాంక్ లో వస్తువులని పోతున్నాయా? మాట్లాడరా సుబ్బారావు గారు. అది కదమ్మా. నాకేం చెప్పొద్దు. వైట్ పేపర్స్, గుండు సూదులు ఒకటి కాదు. బ్యాంక్ లో ఉన్న స్టేషనరీ సామాన్ అంతా మీకు తెలియకుండానే మాయమవుతున్నాయా? ఏం జరిపోతాం? బ్యాంక్ తోడు నాకేం తెలియదు. నోర్మోయ్. దొంగతనం చేసే వాళ్ళకన్నా ముష్టి వాళ్ళంటేనే నాకు చాలా గౌరవం. అసలు దొంగతనం అంటే పరమ అసహ్యం. ఇలాంటి చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళని వరుసగా నిలబెట్టి షూట్ చేయాలి. ఆగండి. ఆగేది చూస్తారేం? పోలీసులకి ఫోన్ చేయండి. పోలీసులకి ఎందుకు, మన వెనాలకు తగిలిద్దాం. తొందరపడకండి, నా మాట వినండి. ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈ ముసలోడు, ఈ బొడ్డోడు మా కొట్లో దొంగతనం చేశారు. ఏదో కాఫీ పొడి కొనడానికి వచ్చినట్టు నటించి ఈ సామాన్లన్నీ దోచుకొని పారిపోతున్నారు. చూస్తారే నాకు. ఆగండి. మీరు వీళ్ళిద్దరిని అపార్థం చేసుకున్నారు. ఈయనెవరో కాదు, మా మామయ్య. వీళ్ళిద్దరికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. నిద్రలో నడిచే అలవాట? అవును. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ మధ్య ఈ అలవాటుతోనే ఒక అతన్ని కత్తితో చేశారు. అయితే మనం చాలా అదృష్టవంతులం. చాలా అదృష్టవంతులు. కావాలంటే చూడండి. రే బాలచంద్ర, ఇక్కడున్నారా? చూసారా? అది సరే, నిద్రలో నడిచారు, బాగానే ఉంది. మరి మేమంతా తరుముతుంటే పరిగెత్తారు. మొదట నడవడం అలవాటైంది, తర్వాత పరిగెత్తడం అలవాటైంది. చూడండి, వాళ్ళు తెలియకుండా చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి. వాళ్ళ వల్ల నష్టం జరిగింది కదా, పరిహారం నేను ఇచ్చేస్తాను. పర్వాలేదులే బాబు, ఏదో జబ్బు మనిషి అంటున్నారు కదా, ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి. ఒరే రండిరా పోదాం. పదండ్రా. మీరు వెళ్ళండి. శ్రీమన్నారాయణ, మేనేజర్ గారు పిలుస్తున్నారు. ఏం కోటా ఇస్తుందో ఏమిటో. వెళ్ళు. పిలిచారా మేడం? అవును. ఇందాక ఆయన మీ మావయ్య ఎందుకు చెప్పారు? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పండి. జస్ట్ ఇంతకు ముందే మీరు దొంగతనం అంటే నాకు పడదు, దొంగలంటే చాలా అసహ్యమని స్టాఫ్ అందరికీ వార్నింగ్ ఇచ్చారు కదా. అలాంటి సమయంలో మీ నాన్న ఒక దొంగవాడని, మీరు దొంగ కూతురని 10 మందికి తెలిస్తే అందరి ముందు మీ పరువు పోతుంది కదా. అందుకేనండి. ఇంకో విషయం చెప్పమంటారా? మీరు ఈ బ్యాంక్కి మేనేజర్ గా వచ్చిన దగ్గర నుంచి మన బ్యాంక్ చాలా డిసిప్లిన్ గా ఉందండి. అలాంటి సమయంలో అందరి ముందు మీరు అలసైపోతే నేను భరించలేనండి. అంటే నా మీద మీకు కోపం లేదా? కోపం ఎందుకండి? మిమ్మల్ని చాలాసార్లు తిట్టాను, అవమానించాను కదండి. భలేవారండి, రోజు రోజుకి మీ పైన అభిమానం పెరిగిపోతుందండి. అభిమానం? నా మీద ఎందుకండి మీకు అంత అభిమానం? కొన్ని విషయాలు నేను స్ట్రైట్ గా చెప్పలేనండి. స్ట్రైట్ గా చెప్పలేకపోతే పేపర్ మీద రాయండి. పేపర్ మీద అయితే దుమ్ము దులిపేస్తానండి. కావాలంటే చూడండి.